చాలా సింపుల్‌గా అండ్ అలాగే బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా అయితే ఈ రెసిపీని ప్రిపేర్ చేయొచ్చండి. అలాగే మనం పిల్లలకి లంచ్ బాక్స్‌లో కూడా పెట్టొచ్చు. నా పేరు శైలు. శైలస్ కిచెన్‌కి స్వాగతం. ఇక్కడ నేను అన్నాన్ని ఫస్టే ఉడికించైతే పెట్టుకున్నానండి. ఈ విధంగా రెడీ చేసుకుంటే సరిపోతుంది. అలాగే దొండకాయలను ఇక్కడ నేను ఇలా 4 భాగాలుగా అయితే కట్ చేసి ఉంచుకుంటానండి. ఆ తర్వాత ఇలా మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి నేను ఇక్కడ ఇలా ఆనియన్స్ అండ్ ఇలా గార్లిక్ అయితే వేసుకుంటానండి. అలాగే కొంచెం ధనియాలు, ఆ పైన ఇలా 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి కొంచెం టేస్ట్ తగ్గట్టు మనం కారం అనేది వేసుకోవాలండి. మనం ఏ క్వాంటిటీలో చేసుకుంటున్నామో దానికి తగ్గట్టుగా కారం వేసుకోవాలి. వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకొని రెడీ చేసి పక్కన ఉంచుకోవాలండి. అలాగే ఇక్కడ కళాయి తీసుకొని దాంట్లోకి ఇక్కడ నేను ఆయిల్ అనేది వేస్తున్నాను. అది కొంచెం వేడైనాక పోపు దినుసులు అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకుంటానండి. ఆ పైన ఇక్కడ నేను ఇలా కొంచెం ఎండుమిర్చి మరీ ఎక్కువ కాదు వేసుకొని ఇక్కడ కట్ చేసుకున్నాక దొండకాయ ముక్కల్ని ఇలా వేసి బాగా ఫ్రై చేయాలండి. ఇవి ఇలా మనం మిక్స్ చేస్తూనే ఫ్రై చేయాలండి. ఆ పైన కొంచెం కరివేపాకు వేసుకొని పైనుంచి కొంచెం చిటికెడు పసుపు వేసుకోవాలండి. వేసుకొని ఇలా మిక్స్ చేస్తూ కొంచెం సేపు అయితే ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కొంచెం ఫ్రై అయింది కదా, దీంట్లోకి నేను ఇప్పుడు సాల్ట్ అనేది వేస్తున్నానండి. ఈ విధంగా టేస్ట్ తగ్గట్టు కొంచెం సాల్ట్ వేసుకొని మిక్స్ చేస్తూ కొంచెం సేపు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇది ఇలా ఫ్రై అయిన తర్వాత మధ్యలో ఇలా ఖాళీ ఉంచేసి మనం ఫస్టే గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పేస్ట్, అందుకే ఇలా మధ్యలో వేసి అయితే ఫ్రై చేసుకోవాలండి. ఇలా ముక్కలతో అయితే కొంచెం ఫ్రై అవ్వదు. సో కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఇలా ముక్కలతో కలిపేసి ఇంకొక 5 మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి. దీన్ని మిక్స్ చేస్తూనే ఫ్రై చేయాలండి, లేకపోతే కొంచెం అడుగండిపోతుంది. చూడండి, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనకి మసాలా అనేది ఇలా రెడీ అయింది కదా, దీంట్లోకి మనం ఉడికించి పెట్టుకున్నాం కదా అన్నం, దాన్ని ఇక్కడ ఇలా యాడ్ చేసేసి పూర్తిగా మిక్స్ చేసుకోవాలండి. ముక్కలు అండ్ మసాలా మొత్తం మనకి రైస్కి బాగా పట్టాలండి. ఈ విధంగా మిక్స్ చేస్తూ పూర్తిగా ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం సేపు ఫ్రై చేసుకోవచ్చు. ఒకవేళ ఉప్పు సరిపోకపోతే పైనుంచి ఇలా కొంచెం ఉప్పు వేసుకొని మిక్స్ చేసుకుంటే మనకి యమ్మీ అండ్ టేస్టీగా దొండకాయ ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిందండి. ఇది మనం ఈజీగా రెడీ చేసుకోవచ్చు. పిల్లలకి మార్నింగ్ టైం లంచ్ బాక్స్లో కానీ, ఒకవేళ ఎప్పుడైనా కొంచెం రైస్ మిగిలినా కూడా మనం దీన్ని ఈజీగా అయితే చేసుకోవచ్చు అండి. టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. సో ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.